హలో హాయ్ ఎవ్రీవన్ అండి. వాళ్ళ రెసిపీ మిల్ మేకర్ ఆలు కర్రీ. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసి మిల్ మేకర్ వేడి నీళ్ళలో ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె పోసుకుని నూనె వేడెక్కాక 4-5 మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా ఉల్లిగడ్డ మగ్గాక పసుపు వేయాలి. ఉప్పు, అల్లం పేస్టు వేసి కలపాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలుగడ్డలు మనం చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి నూనెలో. ఒక 2 టైమ్స్ కలపాలండి మధ్యలో. కారం వేసాక మిల్ మేకర్ వేసుకోవాలండి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రెడీగా, అది ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి నూనెలో. ఉడికాక ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినాక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి. ఆ టమాటా మగ్గినాక దాంట్లో నుంచి గ్రేవీ బాగా వస్తుంది. టమాటా వేసి ఉడికించేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, గ్రేవీలాగా వస్తుంది. ఆ ఉడికినాక ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఆలు కర్రీ రెడీ అండి. ఇది చపాతీకి, పూరీకి బాగుంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.